I literally don't know why this giving this much mileage అని చెప్పేసి. సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాను అనమాట. జీటీది ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ రెట్రోషోర్ ఇంకా BMC ఎయిర్ ఫిల్టర్. చాలామంది నాకు కామెంట్ చేసిరు, బ్రో మైలేజ్ తగ్గలేదా అని. క్లారిటీ కోసం, నాకు కూడా ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పిన ఏమని, రెట్రోషోర్స్ వేసినంత మాత్రాన మీ మైలేజ్ అనేది తగ్గదు. రెట్రోషోర్స్ వేసినాక మీ రైడింగ్ స్టైల్ అనేది మారుతుంది, అంతే. పాయింట్ బ్లింక్ అవుతుంది, అది అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. అందుకనే ఆల్రెడీ బ్యాకప్ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో హోటల్ కొట్టించుకున్నా. ఎక్కడ అయిపోయినా అని అక్కడి నుంచి ఛార్జ్ చేయొచ్చు అని చెప్పేసి. కంపెనీ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ జీటీ విత్ స్టాక్ 20-25 మధ్యలో మైలేజ్ ఇస్తుంది అని చెప్పేసి క్లెయిమ్ చేసింది. కానీ నేను అప్పుడు విత్ స్టాక్ ఉన్నప్పుడైతే మైలేజ్ టెస్ట్ చేయలేను. సో నేను రెడ్రోషోర్స్ వేయించిన నెక్స్ట్ డేనే మైలేజ్ టెస్ట్ చేసిన. అరౌండ్ నాకు 22 ఇచ్చింది. అంటే నేను 80-120 స్పీడ్లో మెయింటైన్ చేసిన స్పీడ్ యావరేజ్గా. సో నాకు 22 ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు వేయలే. సో ఇప్పుడు బండి ఎప్పుడు అయిపోతుందో నాకు తెలియదు. 2 లీటర్ బ్యాకప్ పెట్టిన, అంటే 1 లీటర్ ఏమో మైలేజ్ టెస్ట్ చేసినాక మళ్ళీ బండి వేయడం పెట్రోల్ పంప్ లేనప్పుడు అయిపోతుంది, కష్టం కదా. ఇది చాలా కామన్గా చేస్తారు చాలామంది ఇట్లా మైలేజ్ టెస్ట్లో. జల్దీ అర్థమవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఫుల్ ట్యాంక్ కొట్టించి మైలేజ్ టెస్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఫుల్ ట్యాంక్ అయిపోయేసరికి. సో 1 లీటర్తోని యావరేజ్ తీసుకొని క్యాల్కులేట్ చేసి టోటల్ కిలోమీటర్స్ ఎంత వస్తుంది మైలేజ్ అని చెప్పేసి అర్థమైపోతుంది. నేను కూడా ఎక్కువ హై స్పీడ్ పోను, మరీ స్లో పోను. నా రైడింగ్ నేను ఎట్లా రైడ్ చేస్తానో అట్లనే రైడ్ చేస్తా. 80 మెయింటైన్ చేస్తా, 80-90, 100 అట్లా. ట్రాఫిక్ కూడా ఉంది కాబట్టి ఇక చెప్పలేము ఎంత రావచ్చు. నేను లాస్ట్ టైం దీనికి ట్యూస్డే కొట్టించిన పెట్రోల్ 300ది, ఇంకా అయిపోలేదు. అరౌండ్ నాకు తెలిసి 50 కిలోమీటర్స్ తిరిగింది. ఎంత జల్దీ అయిపోకూడితే అంత జల్దీ మనము లీటర్ పెట్రోల్తోని వేసుకొని టెస్ట్ చేయొచ్చు. హౌ మెనీ కిలోమీటర్స్ జీటీ గివింగ్ అని చెప్పేసి. చూడండి ల్యాగ్ ఇస్తుంది, థ్రాటల్ ల్యాగ్ ఇస్తుంది, అంటే జల్దీలో అయిపోతుంది. మార్నింగ్ ఎండ కొడుతుంది, ఈవినింగ్ అయిపోయేసరికి 2-3 o'clock అట్లా మొత్తం ఇట్లా మబ్బులు అయిపోయి వర్షం పడుతుంది ఇప్పుడు పక్కా అన్నట్టు అయిపోతుంది. మళ్ళీ కరెక్ట్ ఇంటికి వచ్చి బైక్ పార్క్ చేసి ఇంట్లోకి పోయేసరికి ఎండ కొడుతుంది. 2 days నాకు అట్లనే తెలుసా. సో ఇక మళ్ళీ రేపు చూసుకుందాంలే, ఇట్లా ఎండ కొడుతుంది కదా అనుకొని ఈరోజు వచ్చిన. నా బండి అయితే గట్టిగానే ఇస్తుంది, మరి 18 దిగిపోదు. 18 ఎప్పుడు దిగుతుంది అంటే ర్యాష్గా డ్రైవ్ చేస్తే తప్ప 18 కన్నా తక్కువ రాదు. E85 ఇంకా E20 గురించి కథ అసలు అంటే చాలామంది ఇప్పుడు 85 వస్తుంది కదా, ఇప్పుడు ఎట్లా సూపర్ బైక్స్కి ప్రాబ్లమ్ కదా, ఇట్లా అట్లా అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు నార్మల్గా అది వస్తే ఇప్పుడు నార్మల్ పెట్రోల్ క్యాన్సల్ అవుతుందా అంటే, ఇప్పుడు E20 ఉంది కదా, E20 తీసేసి E85 చేస్తారా, లేకపోతే E20 ఉంటుంది ప్లస్ E85 ఉంటుందా అట్లా అడుగుతారు. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, యాక్చువల్లీ E85 అనేది మన ఇండియాలో ఇప్పుడు అనౌన్స్ అయింది. అంటే చాలా తక్కువ పెట్రోల్ పంప్స్లలో ఈ E85 దొరుకుతుంది. ఎందుకని అంటే, బ్రో మన అనౌన్స్ చేసిరో E85 వస్తుంది అని అంటే, E85 వచ్చిన వాళ్ళు కొన్నారు కదా. ఇప్పుడు E85 బండి ఉంటేనే కదా. నా బండి GT650 ఏమో 2023 మోడల్, E20ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి E20 పెట్రోల్ ఇప్పుడు మ్యాక్సిమం E20 పెట్రోల్ని సపోర్ట్ చేస్తుంది ఇంజన్. సో E20 పెట్రోల్ అనేది ఎక్కువైంది ఇండియాలో. ఇప్పుడు E85 ఎక్కువ అవుతుందా అని అంటే, ఇన్ ఫ్యూచర్ E85కి కూడా సపోర్ట్ చేసే ఇంజన్స్తో వచ్చే బైక్స్ ఏవైతుంటాయో అవి ఇంట్రడ్యూస్ అయినాక E85 అనేది పబ్లిష్ అవుతుంది. అప్పటిదాకా అయితే ప్రాబ్లం లేదు. E85 అనౌన్స్ చేసారు కదంటే, E85 ఎందుకు అనౌన్స్ చేసారంటే, ఇప్పుడు మీకు క్లియర్ చెప్తా. ఇప్పుడు E20 అనేది E20 సపోర్ట్ చేసే బండ్లు వచ్చేదాకా రాలేదు. ఎప్పుడైతే E20కి సపోర్ట్ చేసే బండ్లు వచ్చినాయో అప్పుడు E20 అనేది ఇండియాలో స్ప్రెడ్ అయింది. ఇప్పుడు సేమ్ ఇట్లనే ఇప్పుడు మనకు E85కి సపోర్ట్ చేసే ఇంజన్లు వచ్చేదాకా E85 అనేది ఎవరు కొన్నారు, దాన్ని ఇది కూడా ఇయ్యరు. మళ్ళీ ఇప్పుడు సూపర్ బైక్స్కి ప్రాబ్లం కదా బ్రో అని అంటే,
అది నేను చూసింది ఏంటంటే, అంటే నాకు తెలిసింది ఏంటంటే E85 పెట్రోల్ అనేది సేమ్ ఇట్లనే E20 పెట్రోల్, E85 పెట్రోల్, ఇంకా మనకు XP100 ఉంటుంది చూడు, XP100, XP95, XP95, ఇంకా XP97 ఇట్లా సేమ్ E85 ఉంటుంది, E20 కూడా ఉంటుంది. తెచ్చింది సపరేట్ E20కి సపోర్ట్ చేసే ఇంజన్స్ కోసమే, మన నార్మల్ ఈ E20 బండ్లకి సూపర్ బైక్స్ కాదు. E20 పెట్రోల్ ఇంజన్లో E85 కొట్టించాను అనుకో, మీ ఇంజనే పోతుంది ఫస్ట్. చాలామంది నేను రీల్స్లో చూసిన, ఆఫ్టర్ ఫిల్లింగ్ E85 ఇన్ మై బైక్ అని చెప్పేసి ఏదో సౌండ్ పెట్టిరు. ఆ సౌండ్ల కన్నా ఫస్ట్ మీ బండి స్టార్ట్ కాదు. 85% ఇథనాల్ ఉన్న పెట్రోల్ వస్తే మీ బండి ఎట్లా సేమ్ డీజిల్ బండ్ల పెట్రోల్ పోసినట్టు. అది చాలామంది కన్ఫ్యూజ్ ఉన్నారు, E85 వస్తుంది కదా ఇప్పుడు E20 కథ ఏంది, E20 తీసేస్తారా అని అంటే కాదు. E20 అనేది సేమ్ ఇట్లా ఆప్షన్ అంతే. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా అంటే XP95, XP97, XP100 ఇట్లా సేమ్ ఇది కూడా E20 ఒకటి, E85 ఒకటి ఉంటుంది. ఆగిపోయింది. నో పార్కింగ్ కాదు బాయ్, బండి ఆగిపోయింది. బిమ్ అని సౌండ్ వస్తుంది కానీ బండి హ్యాస్ స్టాప్డ్. ఒకసారి స్టార్ట్ చేద్దాం, చూద్దాం. ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి అయింది, 5 times ఇద్దాం. వస్తుంది, కొంచెం ఇస్తుంది. ఇంకోసారి యాక్సిలేటర్ ఇట్లా రిలీజ్ చేసి చూసుకోవచ్చు. అరౌండ్ 10 times స్టార్ట్ చేద్దామని చూసిన, కాలేదు. సో ఇప్పుడు పెట్రోల్ వేసి చూద్దాం. సో మీరు చూడొచ్చు, నా బ్యాగ్లో తెచ్చుకున్నా. ఇది వద్దు, ఇది ఇద్దాం. చూడండి 1 లీటర్ ఉంది. ఇది అంటే కరెక్ట్ 1 లీటర్ ఉండదు, అరౌండ్ 1 లీటర్ ఉంటుంది కరెక్ట్ అంటే. సో ఇప్పుడు దీన్ని పోసి చూద్దాం. నాకు ఎగ్జాంపుల్ మాట్లాడితే ఇట్లా పోయినకి రాదు. కొంచెం మొలటి కింద వెళ్ళిపోయింది. లైట్ తీసుకుని దాన్ని చాలా పోతుంది. అరౌండ్ 1 లీటర్ పోసిన అనుకోండి. ఇది లైట్ తీసుకోండి. సో ఇప్పుడు అంటే దాంతో అవసరం లేదు, ఇంకో వాటర్ బాటిల్ ఉంది, ఇంకొక బాటిల్ ఉంది పెట్రోల్. సో అందుకని పడేసిన, డోంట్ మైండ్ ఇట్. పెట్రోల్ పురా పెట్రోల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మీటర్ రీసెట్ చేద్దాం. ట్రిప్ అయ్యి రీసెట్ చేస్తున్నా, చూసుకోవచ్చు. ట్రిప్ అయ్యి 0 చేసిన. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయితే లేదు, చూద్దాం. స్టార్ట్ అయింది. ఇప్పుడే పెట్రోల్ పోసిన కాబట్టి స్టార్ట్ అయిపోయింది. 1 లీటర్ అంటే ½ లీటర్ చేస్తే స్టార్ట్ కాకపోవచ్చు, కానీ 1 లీటర్ వేసిన కాబట్టి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ 1 లీటర్కి మనం ఎంత తిరగొచ్చు చూద్దాం. నో సారీ బ్రో, జస్ట్ మిస్ గుర్తేసాను నేను. ఈ రోడ్కి ఎందుకు వచ్చా అంటే క్రూజింగ్, అంటే లైక్ నేను ఇప్పుడు ఈ రోడ్కి ఎందుకు వచ్చినా అక్కడనే వేసుకోవచ్చు కదా అంటే క్రూజింగ్ చేసుకుంటా. కరెక్ట్ నేను చెప్పిన కదా 80 స్పీడ్లో క్రూజ్ చేస్తా అని చెప్పేసి ఈ రోడ్లో చేయొచ్చు కంటిన్యూగా 80 స్పీడ్. అంటే అప్పుడప్పుడు నార్మల్ బ్రేక్స్ వేయాలనుకోండి. సో గాయ్స్ ఇప్పుడే ఒక చిన్నది మిస్టేక్ అయింది. ఏంటంటే నా కెమెరాలో స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియో రికార్డింగ్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి ఆగి చెక్ చేసుకున్నా, కొన్ని వీడియోస్ డిలీట్ చేసిన. సో దానివల్ల ఇప్పుడు కొంచెం
క్యారీ అని కావచ్చు. ఏంటంటే నా దానిలో 50 GB ఆర్ సంథింగ్ ఎంతో ఉంటుంది స్టోరేజ్ ఆల్రెడీ. సో SD కార్డ్ వేసుకోవాలి. నేను SD కార్డ్ ఇన్స్టాల్ చేయలేదు ఇంకా దీనిలో. అది నేను లాస్ట్ టైం SD కార్డ్ కొన్నప్పుడు 400 ఉండే. ఇప్పుడు SD కార్డ్ ప్రైస్ 2000 రూపీస్, లిటరలీ 2000 రూపీస్. అందుకే నేను ఆగిన, దీంతో మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో అది ఒక ఫాల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనది ఎగ్జాక్ట్గా వచ్చేసి 11.3 కిలోమీటర్స్ నడిచింది. మాట్లాడుతున్నా కెమెరా ఆఫ్ అయ్యేది కౌంట్ వచ్చింది. అంటే చూస్తున్నా ఏంది రికార్డింగ్, సేమ్ లాస్ట్ టైం కూడా ఇట్లానే అయింది. రికార్డింగ్ అయిపోయింది. నేను అనుకున్నా ప్యాక్ అయిపోయింది ఒక సెకండ్కి, వీడియో అసలు రాలేదు వీడియో అని చెప్పేసి. నేను ఏడిపోతున్నా అంటే నాకు కూడా తెలియదు, నేను వెళ్తూనే ఉన్నా. ఇంకొక 5 కిలోమీటర్స్ పోయి యూటర్న్ తీసుకుంటా 60 పోతున్నా అంటే ఇప్పుడు GTలో 60 పోతున్నా మిక్స్లో అనిపిస్తుంది. ఒక్కసారి మీరు యాక్టివ్లో అండి 60, అప్పుడు అర్థమవుతుంది నేను ఎంత స్పీడ్ పోతున్నాను. చూసుకోవచ్చు 14 కిలోమీటర్స్ అప్. లీటర్ పెట్రోల్ వేసినాక అసలు ఎక్కడ ఆగిన ఒక్కసారి ఏంటంటే కెమెరా ఆఫ్ అయిపోయిందని చెప్పేసి చెక్ చేయడానికి ఆగిన. సో దాని తప్ప ఇంకేం లేదు. సేమ్ క్రూజింగ్, ఏం స్పీడ్ కూడా పోలే. మళ్ళీ ఆ వీడియోలే స్పీడ్ పోలే, మరి స్లో పోలే, మరి ఇంకా ఏం చేయలేను. మీరు అనుకోవచ్చు బ్రో వీడియో కట్ చేసినావు ఇంత కిలోమీటర్స్ లోపల ఏడన్నా ఆగి ఇచ్చును అని చెప్పేసి. వీడియో కట్ లేకుండా వేద్దాం అనుకున్నా, కానీ అంటే నేను అంతా కరెక్ట్గా యాక్యురేట్గా మాట్లాడలేకపోతున్నా. సో అందుకనే వీడియో కట్ వస్తుంది. అంటే నేను ఇది వీడియో కట్ చేస్తున్నాను కాదు, నా ప్రతి వీడియో అంతే. చాలా మిల్లీ సెకండ్స్ కట్ ఉంటుంది వీడియోస్ అయితే, అట్లుంటుంది. సో దానివల్ల అనమాట. ఇప్పుడు దాకా వచ్చేటప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు ఉండే ఇటు సైడ్ రోడ్లో, వాళ్ళు ఇప్పుడు నన్ను పట్టుకోకపోతే చాలు అంతే. 15 కిలోమీటర్స్ అయిపోయింది, 16 దగ్గర ఉన్నాం. GTది సస్పెన్షన్ నిజంగా చాలా బాగుంటుంది తెలుసా, నాకైతే ఫుల్ ఇష్టం GT. ఎందుకంటే నేను దీని మీద ఆఫ్ రైడింగ్ చేసిన రోజులు ఉన్నాయి, నాకైతే అసలు ప్రాబ్లం రాలేదు అప్పుడైతే. అట్లా అనమాట. బ్రో నువ్వు GT మీద ఆఫ్ రోడింగ్ చేయడం ఏంది బ్రో, దాని సస్పెన్షన్ ఇట్లా అట్లా ఉంటుంది అంటారా, కానీ కాదు, చాలా స్మూత్ ఉంటుంది. మీకు అసలు తెలియదు ఎత్తేసినట్టు. ఈ సీట్ ఒక్కటే ప్రాబ్లం అనుకోండి, ఎక్కువసేపు కూర్చోలేం, నొప్పి వేస్తుంది కూర్చున్నంతసేపు. ఫస్ట్ ల్యాగ్ ఇచ్చింది థ్రాటల్ వద్దు. ఇప్పుడు ఇంజన్ బ్రేకింగ్ లాంటివి ఏమొద్దు, మనం ఎట్లా నడిపిస్తాం అట్లా రావాలి. ఓ నో, ల్యాగ్ వచ్చింది. బండి ఆఫ్ అయిపోయింది. సో 17 కిలోమీటర్స్ వచ్చింది. సో స్టార్ట్ అయింది. ఇంకా పెట్రోల్ అయిపోలేదు, ఉంది ఏదంటే లేదు పెట్రోల్ అని చెప్పేసి చూపించింది అంతే. సో చూద్దాం. ఓ నో, ఆ లెఫ్ట్ వెళ్ళిపోయినట్టుంది. లేదు నేను చాలా దూరం వచ్చిన. 17.1 అనుకుంటా. అక్కడ ఒకసారి బండి ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ఆఫ్ అవుతుందో తెలియదు. 18.6 కాడినా. నేను వీడియోలలో చాలా మాట్లాడదాం అనుకుంటా, ఒకసారి మళ్ళీ బండికి ఆ వీడియో రికార్డ్ చేసేటప్పుడు అసలు నాకు ఏం గుర్తుకు రాదు, ఏం మాట్లాడాలో కూడా. అదే ప్రాబ్లం. చేస్తున్నా నాకేం రాదు. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటానా, అరే అప్పుడు ఇది మాట్లాడాలి ఇట్లా, ఇప్పుడు అంటే అరే అప్పుడు ఇది మాట్లాడితే బాగుంటుండే, అట్లా మాట్లాడితే బాగుంటుండే అనిపిస్తుంటుంది. కానీ టైంకి ఏది గుర్తుకు రాదు, అదే అర్థం కాదు. చాలా మాట్లాడాలనుకుంటా కానీ ఏం మాట్లాడలేకపోతా. ఇప్పుడు చూడండి, నాకు చాలా వరకు నేనేం మాట్లాడా, ఏదో ఒక టాపిక్ పట్టుకుంటే దాని గురించి ఫుల్ మాట్లాడేసి అయిపోతుంది. ఫుల్ చూడొచ్చు 19.3 ఇంకా పోతూనే ఉన్నాం. ఇది రా GT మైలేజ్. ఇది ఏమీ ఇంజన్ బ్రేకింగ్ లేదు, నథింగ్. 80 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నా, 60 to 80 మధ్యలో. చూడండి ల్యాగ్ బండి ఆఫ్ అయిపోయింది. రైట్, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం టెక్నీషియన్ స్టార్ట్ అయింది. సో అట్లా ఒకసారి నేను అది లిజార్డ్ అనుకున్నా ఒక సెకండ్కి, కాదు లిజార్డా, బల్లి లిజార్డ్ అంటారా ఏమో తెలియదు. సో అదే అనుకున్నా ఒక సెకండ్కి, అది ఇంకా ఎట్లా ఎక్కిందని నేను అనుకుంటున్నా.
జలకిచ్చింది 22.6 ఇంకా గోయింగ్. నాకు లాస్ట్ టైం నేను చేసింది 22 అయింది. సేమ్ ఇదే స్పీడ్ 80 to 100, 60 to 80 ఇట్లనే స్పీడ్ మెయింటైన్ చేసిన. అప్పుడు ఇంకా పెవిలియన్ ఉండే నా వెనకాల. సో అప్పుడు 22 వచ్చింది. క్రూజింగ్ స్టిల్ 24. ఇది కాంట్రవర్షియల్ కూడా కావచ్చు, లిటరలీ కాంట్రవర్షియల్ కావచ్చు. ఎందుకనంటే GT25 విత్ రిట్రషర్స్ 80 to 60 స్పీడ్లో అయిపోయింది అనుకున్నాను. చూడండి, నేను పోయే స్పీడ్ నార్మల్గా సిటీ అంటే ట్రాఫిక్లో పోతే ఎంత స్పీడ్ పోతుందో మీకు అనిపించిండో, చాలా స్లో పోయినప్పుడు అట్లా ఇట్లా అని చెప్పేసి. నువ్వు చాలా స్లో పోయినందుకు అంత మైలేజ్ వచ్చిందని చెప్పేసి చూడండి. కావాలంటే ఇప్పుడే చూడండి, నేను ట్రాఫిక్లో అదే స్పీడ్ పోయినా అనుకోండి, చాలా స్పీడ్ అనిపిస్తుంది అంటే నార్మల్గా వెహికల్స్ ఉన్న ప్లేస్. ఎందుకనంటే మంచిగా అక్కడ ఒక 80 స్పీడ్ 100 స్పీడ్లో క్రూజ్ చేసుకుంటూ పోతే బాగుంటుంది కదా, హడావిడి ఉండకుండా. మళ్ళీ ట్రాఫిక్లో ఒకటి వస్తుంది, నార్మల్గా క్రూజ్ చేస్తే ఒకటి వస్తుంది అని చెప్పేసి. సో అట్లా అనమాట. అటు సైడ్ పైన ఇప్పుడు నాకు తెలిసి బండి అయిపోతుంది పక్క, ఎందుకంటే 3 times ఇచ్చింది ల్యాగ్. 2 times బండి అయిపోయింది. చూడాలి, ఐ డోంట్ నో నా బండి ఇంత ఎందుకు ఇస్తుందో. 27 స్టిల్ గోయింగ్ ఆన్. నిజంగా 30s అని కొడతారు వీళ్ళంతా. నన్ను 30s కూడా నన్ను చూసి నన్ను పక్క కొడతాడు. ఇది నాకే షాకింగ్ ఉంది అని నేను అంటున్నా. ఐ లిటరల్లీ డోంట్ నో వై దిస్ గివింగ్ దిస్ మచ్ మైలేజ్ అని చెప్పేసి. అదే ఇప్పుడు నేను 100 దగ్గర క్రూజ్ చేస్తున్నా, అయినా తగ్గుతలేదు, అయినా అయిపోతలేదు. అరే అయిపోరా బాబు, నన్ను కొడతారు రా చూసేటోళ్ళు. బండి అయిపోయింది కదా, బండి అయిపోయింది. 30 పోలేదు, ఇంకా 33. నో, మా 30 పోతే అయిపోతుండే. నేను బ్రేక్ కూడా అప్లై చేస్తలేను అయిపోనికి, అది అయిపోతుంది. బండి ఆఫ్. అమ్మా అయిద్దాం. 1 స్టార్ట్ అయింది కానీ బండి పుష్ చేస్తలేదా? ఓకే, గేర్లో ఉంది. ఓకే, లిటరల్లీ గాయస్ నేనైతే చెప్తున్నా, ఆ లీటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టిన తర్వాత మళ్ళీ నేను అసలు నిజంగా పెట్రోల్, ఎందుకంటే నేను 2 liters తెచ్చుకున్నా, 1 లీటర్ 1 లీటర్ కొట్టినా. అసలు నిజంగా చెప్తున్నా, ఆ బాటిల్ కూడా ఇప్పిస్తాను మీకు, ఇది మైలేజ్ మొత్తం లాస్ట్లో. లిటరల్లీ నాకైతే షాకింగ్ ఉంది. ఐఎమ్ రియలీ షాక్డ్. ఫకింగ్ ఈజ్ హ్యాపెనింగ్ గాయస్. 31 ఇంకా నా బండి నడుస్తుంది 1 లీటర్ పెట్రోల్. అవుతుంది. బండి రుగ్గాజీ అవుతుంది. ఎట్ లాస్ట్ 22.4 అసలు 32.4 అయింది. ఐఎమ్ స్టాపింగ్ నౌ మై బైక్ అండ్ వన్స్ మోర్ సీ స్టార్ట్ అయింది ఇది గైస్, మళ్ళీ స్టార్ట్ అయింది గైస్. సరే చూడండి, మళ్ళీ స్టార్ట్ అయింది. ఏం చెప్పాలి చెప్పు నేను, వాట్ ఐ షుడ్ సే. మళ్ళీ నేను 80 క్రూజ్ చేసినా నడుస్తుంది. ఇప్పటికీ 4 times ఆగిపోయింది బైక్, అయినా మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్కి మళ్ళీ సెకండ్ స్టార్ట్ కూడా కాదు. అయిపోయింది. ఇప్పుడు గిన కావద్దు, ఇప్పుడు అసలు కావద్దు. ఇప్పుడు అసలు కావద్దు. 1 ఓకే, ఒక్క నిమిషం ఆగు. న్యూట్రల్. సి స్టార్ట్ అయితే లేదు. సో 32.8
32 పాయింట్ సార్ 32 వేసుకుందాం. ఆ 9 పాయింట్ వద్దు, సరే మీకే చూపిస్తా. ఒక నిమిషం ఆగండి. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 30 చూడండి, 32.9 1 లీటర్ 30 చూసుకోవచ్చు. 32.9 ఇంటూ 13. నేనేం చెప్పాలి చెప్పండి ఇప్పుడు? వాట్ ఐ షుడ్ సే 427 కిలోమీటర్స్ ఫుల్ ట్యాంక్ ఇస్తుంది GT 650. మరి ఎంత ఎక్కువనా? ఇంత ఇవ్వకూడదే, వాట్ హ్యాపెన్? సో నా GT అయితే విత్ చూసుకోవచ్చు మీరు 427 కిలోమీటర్స్ ఇస్తుంది అని చూపిస్తుంది. సరే రిజర్వ్ 3 లీటర్స్తోని, అంటే ట్యాంక్ 13 లీటర్స్, రిజర్వ్ 3 లీటర్స్ ఉంటుంది. సో 13 లీటర్స్ మొత్తము. సో అట్లా అనమాట. సో చూసారుగా, ఇక పెట్రోల్ లేదు. స్టార్ట్ చేద్దామన్నా నేను స్టార్ట్ అవుతాను, స్టార్టే ఆఫ్ అయిపోతుంది. సో 32 పాయింట్ చాలా, నాకు నిజంగా చెప్తున్నదా అస్సలు అర్థమవుతుంది. కావాలంటే మీకు చూపిస్తాను నా బ్యాగ్లో. చూడండి, ఆ వాటర్ బాటిల్ పడేసిన చూడండి, లీటర్ ఒక్కటి ఉంది, ఇది ఒకటి ఉంది ఎక్స్ట్రా. ఇది ఖాళీ బాటిల్, అంటే వాటర్ ఉన్నాయి దీనిలో. ఇది ఏమంటారు లీటర్ అంటే ఎక్స్ట్రా. ఇప్పుడు ఇట్లా బండి అయిపోతుంది అని చెప్పేసి నేను తెచ్చుకున్నా. అంటే ఇది ఎందుకు పోయలేను అని అంటే చూడండి, దీనిలో కొంచెం తక్కువనే పోసిండు, అందుకనే ఇక నేను ఇది అంత రాదని చెప్పేసి నిండున్నది తీసుకున్నా పోయానికి. సో మళ్ళీ దీన్ని పడేయాల్సి వస్తుంది. చూద్దాం. నాకు రాదు బాయ్. ఇంకో చూడండి, ఇంకా కింద పడేస్తున్నా. ఓకే, ఇప్పుడు వచ్చింది యాక్యురేట్గా. అప్పుడు చేద్దాం అనుకున్నట్లనే నేను రాలేదు. 32 ఇవ్వడం ఏంది నాకు అర్థమైంది. 33 తీసుకుంటా, నాకే అర్థమవుతలేదు 32 ఎట్లా ఇచ్చిందో. ఏడైతే పెట్టేద్దాం. ఇక్కడ అమ్మట పెట్రోల్ పంప్. అయ్యో రోజు పెట్రోల్ అయిపోయింది బ్రో, కన్నా కొంచెం పోస్తుండే ఎప్పుడు. బ్రోకి హెల్ప్ చేద్దామా? చేద్దాంపా బర్రో. ఐ విల్ టో యూ టో వర్తప్ప. ఓకే, షేడ్ అదన్నా, షేడ్ 1 minute. ఇక్కడనే లెఫ్ట్ ఉంటుంది లాంగ్ సైడ్. గాయస్ 32.9 ఇవ్వడం ఏంది గాయస్? నాకు ఇంకా అసలు బుర్ర పనిచేస్తలేదు సార్, మైండ్ పోయింది నాకైతే. అప్పుడు 22 వచ్చింది, ఇప్పుడు 33. నాకు ఇంకా అసలు నాకు మాటలు అసలు 33 అంటే. వీడియో కింద గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.